హలో గైస్, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రాజమండ్రిలో క్రిస్మస్ అందాన్ని మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే రాజమండ్రి వచ్చానమాట. డిసెంబర్ 31 వరకు లైటింగ్ ఉంటుంది కదా, సో ఈ లోపు మనం వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఈ రోజైతే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గాని. మనమైతే దానవాయిపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎప్పుడో నేను 10 years బ్యాక్ అక్క పెళ్ళంటే వచ్చాను. అంటే నేను చాలాసార్లు చూశాను, కానీ ప్రత్యేకంగా లోపలికి వెళ్ళి అంటే నేను చూడలేదు. ఓకే, ఈ లైటింగ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చాలా బాగా పెట్టారు. ఓకే, మీరు బయట ఉన్న లైటింగ్ అయితే చూసారు కదా. మనం ఇంక వేరే చర్చ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం నైట్ టైం కదా షూట్ చేయాల్సింది. చర్చ్ డోర్స్ అవి క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళి చూపించడం అయితే అవ్వదు. సో మనం నెక్స్ట్ చర్చ్కి వెళ్ళిపోదాం. ఈ స్ట్రీట్స్లో నేను తెగ తిరిగేసి ఉండి నేను చదువుకుంటున్న టైంలో, అంటే నేను బీటెక్ ఇక్కడ చదివాను కదా, సో సెలవు దొరికితే చాలు ఈ స్ట్రీట్స్లోనే ఉండేవాళ్ళము. వేరే చర్చ్కి వెళ్ళే మధ్యలో రెస్టారెంట్లో ఆగి మా బావ నా కోసం బిర్యానీ కూడా తీసుకున్నాడు అనమాట నైట్ తినడానికి. నేనైతే చాలా క్విక్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వెంటనే ఎక్కడైనా స్టార్ ఏమన్నా కనిపిస్తుంటే చాలు వెంటనే ఫోన్ తిప్పేయాల్సి వస్తుంది. అంత క్విక్గా ఉండాల్సి వస్తుంది ఏమన్నా వీడియో చేస్తున్నాం. మనమైతే రెండోదిగా చర్చ్ గేట్కి వచ్చామన్నమాట. ఇదే మెయిన్ సెంటర్ అనమాట. చర్చ్ గేట్ అంటే రాజమండ్రిలో మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ కూడా లైటింగ్ బాగానే పెట్టారు, అంటే మరీ అంత ఏం పెట్టలేదు కానీ పర్లేదు, బాగానే పెట్టారు. ఇది కూడా చూద్దాం రండి. అంటే ఇది రాజమండ్రి సిటీ మధ్యలో ఉంది కదా, సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను బాగా చేస్తారని చెప్పేసి. కానీ అంటే వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం ఇది కొద్దిగా తక్కువ పెట్టారు కానీ వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం తక్కువే పెట్టారు, అది మాత్రం నేను చెప్తాను. ఇక్కడ చూడండి, చెట్టుకి వేలాడదీశారు స్టార్స్ అవన్నీ. సర్లే, నేనైతే ఏమీ ర్యాంకింగ్స్ ఇవ్వట్లేదు కదా, ఇది బాగుంది అది బాగుందని చెప్పేసి. నేను జస్ట్ క్రిస్మస్ లైటింగ్ ఎలా ఉంది రాజమండ్రిలో చూపించడానికి మాత్రమే నేనైతే ప్రయత్నిస్తాను కాబట్టి. ఓకే, మనం వేరే చర్చ్కి కూడా వచ్చేసాం అనమాట. ఇదైతే మెయిన్ రోడ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది నేమ్ నాకైతే తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇక్కడ కూడా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు, దాన్ని కూడా షూట్ చేద్దాం. మొత్తం చూడండి. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను, కానీ అక్కడ రెడ్ది అది కనిపిస్తుంది కదా, దాని వెనకాల సంఘ పెద్దలు అనుకుంటా, ఈ కమిటీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నాకు భయపడ్డాను నేను వీడియో తీయడానికి. సర్లే, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, అడిగితే చెప్దాంలే అని చెప్పేసి నేను ధైర్యం చేసి కొద్దిగా వీడియో తీసి మనమైతే ఈ వీడియో కూడా తీసేసి మనం నెక్స్ట్ వేరే చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూపిస్తాను, ఇది చూడండి. మనం ఇంకా రాజమండ్రిని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ధవళేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ప్రతి స్ట్రీట్లోని లైటింగ్ అనేది పెట్టారు. ఇక్కడ నుండి చూడండి, అసలు ప్రతి స్ట్రీట్లోని క్రిస్మస్ అనేది జరుగుతుంది. ఏ స్ట్రీట్ వదిలేదన్నమాట. చూడండి ఒకసారి మీరే. ఇన్స్టాలో ప్రెజెంట్ రీల్స్ చూస్తున్నారు కదా, ఫొటోస్ అవిని, ఇదే అనమాట ఎపిఫానియా చర్చ్ అనమాట. మనం దాని దగ్గరికి కూడా వచ్చేసాం. దీన్ని కూడా వీడియో తీద్దాము, మొత్తం లైటింగ్ మొత్తాన్ని చూపిస్తాను చూడండి. నేను కూడా వీడియో తీసుకున్నాను అనమాట. నేనే కాదు, ఇంత బాగుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో తీసుకుంటారు కదా. చూసారు కదా, మనమైతే నెక్స్ట్ చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలామంది ఫొటోస్ దిగడానికి అయితే వస్తున్నారు ఇక్కడికి. నెక్స్ట్ మనం వేరే చర్చ్కి వెళ్ళిపోదాం. గ్లోరియా డే అని చెప్పేసి ధవళేశ్వరంలోని ఇంకో చర్చ్ ఉందన్నమాట. అది కూడా చాలా బాగా లైటింగ్ పెట్టారని చెప్పేసి నెక్స్ట్ మనం ఆ చర్చ్ని చూస్ చేసుకున్నాం అనమాట. ఓకే, మనం ఆ చర్చ్కి కూడా వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఆ చర్చ్కి వెళ్ళిపోతున్నాము, దారి మధ్యలో సడన్గా అసలు ఇది నా
ఆ లిస్ట్లోనే లేదనమాట. సడన్గా ఈ లైటింగ్ బ్లర్ అయిపోతుంది, కానీ లైటింగ్ కనిపిస్తుంది కదా, చాలా బాగుందని చెప్పేసి చూసాను అనమాట. ఓకే, దీన్ని కూడా వీడియో తీద్దామని చెప్పేసి దీన్ని కూడా తీస్తాను. జస్ట్ ప్రతిదీ కూడా ఈ ధవళేశ్వరంలో ప్రతిదీ కూడా జస్ట్ 100 మీటర్స్లోనే ఉంది ప్రతిదీ. అంటే లైటింగ్ మొత్తం చెప్పాను కదా ఇందాక, స్ట్రీట్ లైటింగ్ పెట్టారు. అలాగే ఇక్కడ ఎపిఫానియా చర్చ్ తీసాను లేదో పక్కన 100 మీటర్స్లో ఇది ఉన్నది. మళ్ళీ ఇంకొక 100 మీటర్స్లో ఈ గ్లోరియా డై చర్చ్ కూడా ఉందన్నమాట. అంటే మరి 100 కాదనుకుంటా, ఏమో ఒక 200 మీటర్స్ అనుకోండి. చూసారు కదా, అదే చర్చ్ అనమాట. ఓకే, దాన్ని కూడా మనం వీడియో తీసి మనమైతే ఇంకొక చర్చ్ ఉంది ధవళేశ్వరం మెయిన్ సెంటర్లో, దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనం వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఓకే, దీనైతే వీడియో తీయడానికి స్టార్ట్ చేద్దాం. ఈ చర్చ్ అయితే కంప్లీట్‌గా ప్లెయిన్ ఒకటే సీరియల్ కలర్‌తో వెళ్ళిపోయిందనమాట. వేరే మల్టీ కలర్ వేసి క్లమ్జీగా అయితే చేయలేదు. చాలా బాగుందనమాట. కానీ నా పైన కూడా ఆ క్రాస్‌కి కూడా ఏమన్నా కలర్ పెట్టి దాన్ని కూడా ఏమన్నా పెడితే బాగుండేది అనిపించింది. నా ఒపీనియన్ మాత్రమే. నేనేదో సజెషన్ ఇవ్వడం అలాంటివి ఏం చేయట్లేదు. అంటే పైన క్రాస్ కూడా ఏమన్నా లైటింగ్ పెడితే బాగుంటుంది అనిపించింది. చూసారు కదా, లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కూడా లైటింగ్ చూపించి మనం నెక్స్ట్ చర్చ్కి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ధవళేశ్వరం మెయిన్ సెంటర్‌లో చర్చ్ ఉందని. ఆ చర్చ్‌తో మనం వీడియోని ఎండ్ చేద్దామని చెప్పేసి వెళ్తుంటే దారి మధ్యలో ఒక లైటింగ్ కనిపించింది. స్ట్రీట్ మొత్తం ఇలాగ స్టార్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సర్లే మనం వెళ్దాం, ఎంత దూరం వెళ్తుందో చూద్దామని చెప్పేసి వెళ్తుంటే ఎంత దూరం వెళ్తున్నా స్ట్రీట్ మొత్తం స్టార్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళాము. ఇంకా చాలా దూరం ఉందని చెప్పేసి వామ్మో ఇది ఎంత దూరం ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇంకా బ్యాక్ రిటర్న్ అయిపోయాం. మనం వీడియోలో అనుకున్నట్టుగానే ధవళేశ్వరం మెయిన్ సెంటర్‌లో ఉన్న ఆ చర్చ్‌ని కూడా వీడియో తీసి మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇంకా ఆ చర్చ్‌కి అయితే మనం ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు దూరంగా లైటింగ్ కనిపిస్తుంది కదా రోడ్డు మీద ఇలాగా ఆర్చ్‌లాగా, అదే ధవళేశ్వరం మెయిన్ సెంటర్‌లో ఉన్న చర్చ్ అనమాట. దాని దగ్గరికి కూడా వచ్చేసాము. దాన్ని కూడా వీడియో తీసిన తర్వాత మనమైతే వీడియోని ఎండ్ చేసుకుందాము. మీరైతే ఇప్పటివరకు చూసారు కదా, రాజమండ్రిలో క్రిస్మస్ గురించి పెట్టిన లైటింగ్ అయితే చూసారు. నెక్స్ట్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.